శరణ్య ప్రసాదం తీసుకురావటం కోసం కిచెన్లోకి వచ్చేస్తూ ఉంటుంది. కాంచన అనన్యతో ఇలా చెప్తూ ఉంటుంది, పదమ్మి ఆ శరణ్య వస్తుంది, తొందరగా పద అని అంటే సరే అని చెప్పేసి ఇద్దరు కలిసి అక్కడి నుంచి ఫాస్ట్గా పక్కకి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అప్పుడే శరణ్య కిచెన్లోకి వచ్చి ఆ ప్రసాదం తీసుకొని బయటికి వచ్చేస్తుంది. ప్రసాదం తీసుకొని వస్తూ ఉంటే అనన్య కాంచన ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఆ తర్వాత శరణ్య అక్కడికి స్వీట్ తీసుకొని వచ్చేసిన తర్వాత పూజారి గారికి ఇచ్చేస్తుంది. అది ఇవ్వగానే అమ్మ ప్రసాదం వచ్చేసింది, మీరు నలుగురు కూర్చోండి, పూజ జరిపింది అని అంటూ పరుగారుతారు. అలా చెప్పేసరికి సరే అని చెప్పేసి అక్కడ కూర్చొని పంతులు గారు మంత్రాలు చదవటం మొదలు పెట్టకముందు ఫస్ట్ వీళ్ళకి కంకణాలు కట్టడం అవన్నీ ఉంటాయి కదా, ఆ ప్రాసెస్ అలా జరిపిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే శరణ్యకి కూర్చున్నాక కానీ సీరియస్గా చూస్తూ అలాగే రోహిత్ని చూసి సిగ్గుపడి ఉంటుంది. ఇంకా అప్పుడు రోహిత్ తనని చూసి నవ్వుతూ ఉంటాడు. ఇక ఆనంద అలా చూసి నవ్వుకుంటూ హ్యాపీగా చూస్తూ ఉంటుంది. ఇక దర్శన్ని చూసి కోపంగా చూస్తూ ఉంటుంది. శరణ్యని చూసి దర్శన్ కోపంగా చూస్తూ ఉంటే ఇంకా బాధగా దర్శన్ని చూస్తూ కూర్చొని ఉంటుంది. అమ్మ ఇదిగో ఈ కంకణాలు తీసుకొని మీరు కట్టుకోండి, బాబు ఫస్ట్ మీరు చేయి చాచండి, అమ్మ మీరు కంకణాలు కట్టండి అని అంటే రోహిత్కి ఇంకా అనన్య కంకణం కడుతుంది. ఇంకా దర్శన్ని చూస్తూ టెన్షన్ పడుతూ శరణ్య అలా చూస్తూ ఉంటుంది. కంకణం కట్టాలా వద్దా అన్నట్టుగా చూస్తూ ఉంటే బాబు ఎంతసేపు చెయ్యి పెట్టడానికి చెయ్యి చూపించు అని అనేసరికి ఇక అప్పుడే సరే అని చెప్పి ఇలా చెయ్యి ముందుకు పెట్టేసరికి అప్పుడు శరణ్య తనకి చేతికి కంకణం కడుతుంది. ఆ తర్వాత అనన్యకి కంకణం రోహిత్ కడతాడు. అలా కట్టేసరికి ఇంకా అప్పుడు శరణ్యకి కంకణం కట్టడానికి దర్శన్ ఆలోచిస్తూ అది చేతిలో పట్టుకొని శరణ్య వైపు సీరియస్గా చూస్తూ ఉంటే శరణ్య చెయ్యి పెట్టడానికి కూడా భయపడుతూ అలా దర్శన్ వైపే చూస్తూ ఉంటుంది. ఇంకా అమ్మ మీ చెయ్యి చాపండమ్మా అని అంటే సరే అని శరణ్య చెయ్యి ముందుకు పెడుతుంది. దర్శన్ సీరియస్గా చూసి కొంచెం సేపటికి ఆనంద ఇలా భుజం మీద చెయ్యి పెడుతుంది. ఇక అప్పుడే సరే అని చెప్పేసి దర్శన్ శరణ్యకి కంకణం కట్టేస్తాడు. అలా కంకణం కట్టిన తర్వాత ఇక అప్పుడు శరణ్య అలా చూసుకుని ఇంకా దేవుడికి దండం పెట్టుకోవడానికి ఇంకా ముందుగా బొట్టు పెట్టుకోండి అని బొట్టు పెట్టుకుంటారు. ఇక ఎవరికి బొట్టు వాళ్ళు పెట్టుకున్నాక దండం పెట్టి కూర్చుని ఉంటారు. ఇక పంతులు గారు చదువుతూ ఉంటాడు, పూజ జరిపిస్తూ ఉంటాడు. ఆనంద అందరూ దండం పెట్టుకొని నవ్వుతూ చూస్తూ ఉంటారు. అలా పూజ జరిపిస్తూనే పంతులు గారు ఇక సత్యనారాయణ కథ కూడా చెప్పేస్తాడు. ఆ కథ కూడా అయిపోయిన తర్వాత అమ్మ ఈ ప్రసాదం తీసుకోండి అని అంటే ఆనంద అంటుంది, అందరూ భోజనాలు చేయాలి, భోజనాలు చేసిన తర్వాత కానీ ఇక నుంచి ఎవరు వెళ్ళటానికి నేను ఒప్పుకోను అని అంటూ ఆనంద అంటుంది. ఇక అప్పుడే అనన్య కాంచన నవ్వుకుంటూ ఉంటారు. ఆ భోజనాలు తిని వీళ్ళు చచ్చిపోతారే అని అనుకుంటూ ఉంటారు. అవును కదా అని ఇద్దరు నవ్వుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అందరూ భోజనకి పదండి అని అంటే సరే అని అందరూ భోజనాలకి వెళ్తే అనన్య అలాగే శరణ్య ఇద్దరు కూడా అందరికీ భోజనాలు వడ్డిస్తూ ఉంటారు. అలా వడ్డించిన తర్వాత కాంచన అనన్య ఇద్దరు అక్కడ నిలబడి నవ్వుతూ చూస్తూ ఉంటారు. అప్పుడు శరణ్య అంటుంది, అక్క నువ్వు వెళ్ళి కూర్చో, నీకు కూడా నేను వడ్డిస్తాను అని అంటూ శరణ్య అంటుంది. ఎందుకులే మనం తర్వాత తిందాం, నేను ఇప్పుడు ఏం తినను అని అంటూ అనన్య అంటుంది. అలా అనేసరికి లేదక్క రా నువ్వు కూడా తిందురా అని అంటూ ఉంటే లేదు నేను తర్వాత తింటానులేమ్మా అని చెప్పి వాళ్ళ పెద్దమ్మ కూడా చెప్తుంది. మీరిద్దరు కూర్చోండి, నేను వడ్డిస్తాను, ఆల్రెడీ వడ్డించడం అయిపోయింది కదా, మీ ఇద్దరికి కూడా నేను పెట్టేస్తాను అని శరణ్య అంటుంది. అలా అనేసరికి అందరూ అలా చూస్తూ ఉంటారు. రోహిత్ వెళ్ళి అనన్య చెయ్యి పట్టుకొని అనన్య రా నీకు కూడా తిందుకని ఖాళీగా ఉన్నావు కదా రా అని చెప్పి అంటూ రోహిత్ అనన్య చెయ్యి పట్టుకొని అక్కడికి తీసుకొచ్చేసి పక్కన కూర్చోబెట్టుకుంటాడు. కాంచన కూడా వచ్చి అనన్య పక్కనే కూర్చొని ఉంటుంది. ఇద్దరు కంగారు పడుతూ ఇలా అనుకుంటూ ఉంటారు, మన ఇద్దరిని వీళ్ళు ఇట్లా ఇరికిచ్చేసిండ్రు అని అనుకుంటూ ఉంటే సత్తిపండు వాళ్ళ కోసం ఆకు తీసుకొచ్చి ఇంకా అరిటాకు ముందు వేస్తారు భోజనం చేయటం కోసం. అప్పుడు వాళ్ళిద్దరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరికీ వడ్డించడానికంటే ముందేనే అమ్మ అందరికీ ప్రసాదం ఇవ్వు ఫస్ట్ అని అంటూ చెప్పేసరికి సరే అని అందరి చేతుల్లో ప్రసాదం పెడుతూ ఉంటుంది శరణ్య. ఇక వాళ్ళిద్దరూ ఇలా అనుకుంటారు, మనం మాత్రం తినకూడదే, అది తిన్నామంటే చచ్చిపోతాం అని అంటే అవునమ్మా అది తినకూడదు అని అనుకుంటూ ఉంటారు. అయినా సరే శరణ్య అందరికీ ప్రసాదం పెడుతూ వచ్చిన తర్వాత అనన్యని చూస్తూ అక్క చెయ్యి పట్టు ప్రసాదం తీసుకో అంటే నాకు వద్దులే నేను తర్వాత తింటాను అంటే అలా చేయకూడదు అక్క తీసుకో అని అంటే చెయ్యి పట్టిస్తుంది. ఇక అప్పుడు చెయ్యి ఇలా ముందుకు పెడుతుంది. టెన్షన్
టెన్షన్ పడుతూ అనన్య చూస్తూ ఉంటుంది. అప్పుడే శరణ్య చేతిలో ప్రసాదం పెడుతుంది. పెద్దమ్మ నువ్వు అంటే నాకెందుకులేమి అందరు తినండి అని అంటూ ఉంటే లేదు పట్టు అని అంటూ ఉంటే ఇంకప్పుడు అనన్యకి పెట్టి ఇంకా 2-3 స్పూన్లు అక్క నీకు ఎక్కువ పెడతాను పట్టు అని చెప్పి పెడుతూ ఉంటుంది. అలా పెడితే నాకు వద్దు వద్దు అని అనన్య అన్నా సరే ఇంకా అలాగే పెట్టేస్తుంది. ఇక కాంచనకి కూడా 2-3 స్పూన్లు ఎక్కువ పెడుతుంది. ఫస్ట్ పెట్టపోతే వద్దమ్మా నాకు వద్దు అని అంటే అత్తయ్య మీకు స్వీట్ ఇష్టం కదా తినండి అని రోహిత్ చెప్తాడు. ఇంకా అలాగే స్వీట్ ఎక్కువ వాళ్ళిద్దరికి వేసేస్తుంది. అలా వేసిన తర్వాత ఇక వాళ్ళిద్దరూ చేతుల్లో పట్టుకొని టెన్షన్ పడుతూ ఉంటారు. విషం కలిపింది మనమే తినాలా అని చెప్పి ఇంకా అప్పుడు దర్శన్ వైపు వెళ్తుంది శరణ్య. దర్శన్ దగ్గరికి వెళ్ళి తీసుకోండి ప్రసాదం అని అంటూ చూస్తూ ఉంటే అప్పుడు దర్శన్ తీసుకోకుండా కోపంగా చూస్తూ ఉంటే ఆనంద మళ్ళీ ఇలా అంటుంది. అప్పుడే దర్శన్ ఆ స్వీట్ని తీసుకుంటాడు. సీరియస్గా చూస్తూ ఉంటాడు. స్వీట్ తీసుకొని చేతిలో పట్టుకుంటాడు. ఆనందకి అందరికీ పెట్టిన తర్వాత పంతులు గారు ఇక పూజ చేసిన ప్రసాదం కదా గోవింద గోవింద అని చెప్పి తినండి అని అంటే అందరూ అనేసి తినేస్తారు. అందరూ ప్రసాదం తిన్నాక కాంచన అనన్య ఇద్దరు చేతుల్లో పట్టుకొని భయపడుతూ చూస్తూ ఉంటారు. ఏంటి ఏమైంది ప్రసాదం తినకుండా ఆలోచిస్తున్నావు తిను అని అంటూ అనన్యని రోహిత్ అంటాడు. తింటా తింటా అని అంటూ ఉంటే లీలావతి కూడా అంటుంది తినమ్మా ఏంటి ప్రసాదం తినట్లేదు అని అంటే తింటానత్తయ్య అని అంటూ ఉంటే కంగారు పడుతూ ఇంకా శరణ్య అనన్య టెన్షన్ పడుతూ ఉంటే శరణ్య తినక్క అని అంటే సరే అని అంటుంది. ఇంకా అందరూ తినటం మొదలు పెడతారు. ప్రసాదం తిన్నాక భోజనం కూడా చేస్తూ ఉంటే మెల్లగా ఇద్దరు తిన్నట్టుగా చేసి ప్రసాదం శరణ్య అనన్య అలాగే కాంచన ఇద్దరు వెనక్కి పడేస్తారు. ఆ ప్రసాదం తిన్నట్టుగా యాక్ట్ చేస్తూ ఇలా నోట్లో వేసుకొని నమిలినట్టుగా యాక్ట్ చేస్తూ ప్రసాదం చాలా బాగుంది అని అంటూ ఉంటే ఓ అవునా అని అంటూ ఇంకా అలా వాళ్ళు తినటం మొదలు పెట్టేస్తారు. ఆ భోజనాలు అందరివి అయిపోతూ ఉంటాయి. అయినా సరే ఎవరికి ఏమీ అవ్వదు. ఇక వెంటనే అనన్య కాంచన టెన్షన్ పడుతూ ఇలా అనుకుంటూ ఉంటారు. ఏందమ్మీ ఎవరికి ఇంకా ఏమీ కావట్లేదు అంటే ఇంకా కొంచెం సమయం పడుతుందేమో ఉండు చూద్దాం అని భోజనాలు చేసేస్తారు. అందరూ భోజనాలు అయిపోతాయి. అయినా సరే ఇంకా అక్కడ నుంచి కాంచన అనన్య ఇద్దరు పక్కకు వస్తారు. ఏందమ్మీ శుభ్రంగా అందరూ భోజనాలు చేసి వెళ్ళిపోయారు. ఎవరికి ఏం కాలేదు. అసలు నువ్వు తెచ్చింది మంచిదేనా అసలు పనిచేస్తుందా అంటే పనిచేస్తుందమ్మా నేను అడిగి కనుక్కొని మరీ తీసుకొచ్చాను కదా అంతా బాగా పనిచేస్తుంది. తిన్న కొంచెం సేపట్లోనే వామిటింగ్స్ మోషన్స్ అయ్యి హాస్పిటల్లో పడతారు చాలా సీరియస్ అవుతుంది అని చెప్పాడు నాకు అని అంటూ చెప్తూ ఉంటుంది అనన్య. అప్పుడే ఆనంద వచ్చి ఆ మాటలు వింటూ సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఆనందని చూసి ఒక్కసారిగా అమ్మీ చూడు అని అంటూ చూపిస్తే ఇంకా అప్పుడు అనన్య కూడా టెన్షన్గా చూస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళు భయపడుతూ చూస్తూ ఉంటే ఆనంద దగ్గరికి వస్తూ ఉంటే కాంచన అక్కడ నుంచి జంప్ అయిపోతుంది. కాంచన అమ్మో నేను జంప్ అని వెళ్ళిపోతుంది. ఇంకా అనన్య ఒక్కతే ఉండి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చేసి సీరియస్గా చూస్తూ ఉంటే అది అత్తయ్య అని అంటూ ఉంటే లాగి ఒకటి చంప మీద కొడుతుంది ఆనంద. కొట్టేసరికి ఇక అది చూసి ఇంకా టెన్షన్ పడుతూ ఏమైంది అత్తయ్య అని అంటూ ఉంటే నోర్మోయ్ ఏమైంది అంటావా సిగ్గులేదా నీకు ఇలాంటి పని చేయడానికి అని అంటూ ఉంటే నేనేం చేశాను అని అంటూ అనన్య అంటుంది. నువ్వేం చేశాదో నాకు తెలీదా ప్రసాదంలో విషయం కలిపావు కదా అని అంటే నేనెందుకు కలుపుతాను నేను కలపలేదు అని అంటే మళ్ళీ ఇంకో చెంప మీద కొడుతుంది. ఆ చెంప ఈ చెంప వాయిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అనన్య అలా టెన్షన్ పడుతూ ఇలా పట్టుకొని చూసుకుంటుంది తప్ప ఆనంద కొడుతూ ఉంటే సైలెంట్ అయిపోతుంది. ఇక కాంచన ఇలా అనుకుంటుంది నీ నోటితో చెప్పేటప్పుడు కూడా విన్నది కదే ఇంకా నేను పెట్టలేదు చేయలేదు అంటే ఎందుకు నమ్ముతుంది అని కాంచన పక్క నుంచి చూసి నవ్వుకుంటూ టెన్షన్గా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆనంద ఇలా అంటుంది నీ చెల్లి చేసిన ప్రసాదంలో నువ్వు విషం కలుపుతావా నీకు అసలు బుద్ధుందా నువ్వు శరణ్య నీ ప్రసాదం తెమ్మని చెప్పినప్పుడు తనకంటే ముందు నువ్వు వెళ్ళటం నేను చూశాను నువ్వు వెళ్ళటం విషయం కలపటం అంతా నేను చూశాను అని ఆనంద అంటుంది. ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య. ఇక అప్పుడు కాంచన అనుకుంటుంది చూసేసిందంటే ఇంకేముంది అంతా తెలిసిపోయింది ఇంకా ఎందుకు ఊరుకుంటుంది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఎలా చూసిందో ఏంటో అని కాంచన అనుకుంటుంది. ఇక అప్పుడే ఎలా చూపిస్తూ ఉంటారు. అనన్య అలాగే కాంచన ఇద్దరు కిచెన్లోకి వెళ్ళినప్పుడు ఆనంద వెనక నుంచి వచ్చి చూస్తుంది. అదంతా చూసి ఇంకా సీరియస్గా మళ్ళీ సైలెంట్గా ఉంటుంది. మరి విషం కలిపిందే తింటే ఏమీ కాలేదు వీళ్ళకి అని అనుకుంటున్నావా నువ్వు అని ఆనంద అంటుంది. ఆ విషం కలిపింది నువ్వు ఎక్స్ట్రాగా ఉన్నవి నువ్వు ఇలాంటి ఎదవేసాలు వేస్తావని తెలిసే నేను ముందుగానే శరణ్య చేసిన వంటలన్నీ తీసి పక్కన పెట్టాను. అవి ఎక్స్ట్రాగా ఉన్నాయి అందులో మాత్రమే నువ్వు విషం
విషం కలిపావు కాబట్టి ఎవరికి ఏమీ అవ్వలేదు. ఈ విషయం గురించి ఇంట్లో వాళ్ళకి చెప్తే నీ పరిస్థితి ఏంటి అని అనటంతో సారీ అని చెప్తుంది. సారీ అంటే సరిపోతుందా అని ఆనంద కోపంగా అంటుంది. అలా అనేసరికి ఇంకా అలాగే చూస్తూ ఉండిపోతుంది. తప్పు చేసి సారీ చెప్తే సరిపోతుందా? ఎంత పెద్ద తప్పు చేసావో నీకు అర్థమవుతుందా అని అంటూ ఆనంద కోపంగా అంటుంది. ఇంత పెద్ద తప్పు చేసింది కాకుండా మళ్ళీ ఎదురు మాట్లాడతావా నువ్వు అని అంటూ, చూడు నువ్వు పెట్టే ఇలాంటి పిచ్చి పిచ్చి వాటి మీద శ్రద్ధ పెట్టేదానికంటే నీ దాంట్లో సగం పెట్టినా నువ్వేం చేస్తున్నావో నీ మొత్తం తెలుసుకోగలను నేను. కానీ పోనీలే అని వదిలేస్తున్నా, అంత మాత్రానికి నువ్వు బతికిపోయావు అని చెప్పి నువ్వు అనుకోకు అని అంటూ ఆనందని సీరియస్గా తిడుతూ ఉంటుంది. మీ అత్తకి అలాగే అందరికీ చెప్తే ఏమవుతుందో తెలుసా? అయినా నువ్వు నా మీద దృష్టి పెట్టడాలు, నన్ను అవమానించాలని చూడటాలు, మీ అత్తయ్యతో మంచిగా ఉండటాలు అన్నీ చేస్తున్నావు. నువ్వు నా గురించి తక్కువ చేయాలని చూస్తున్నావు. దీని మీద శ్రద్ధ పెట్టే కంటే నీ కాపురం మీద శ్రద్ధ పెట్టు, మంచిగా ఉండటానికి ప్రయత్నించు, అంతేకాని ఇలాంటి పిచ్చి పిచ్చివి మానేసేయి అని ఆనంద గట్టిగా తిడుతుంది. ఇక అనన్య అలా చూస్తూ ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.